హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వినబోతున్న కథ పేరేంటో తెలుసా? జీవన చదరంగం. మరి ఆలస్యం ఎందుకు, వినేద్దామా? గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనే పాటని ఇయర్ ఫోన్స్లో వింటోంది సిరి చందన. డియర్ తాతగారు అంటూ వారం వారం వ్రాసిన ఉత్తరాలు, 4 రోజులు తిరగకుండా వచ్చే జవాబులను ఎంతో ఆరాటంగా చదువుకోవడం, ఊరు వెళ్ళినప్పుడు పెరట్లో పట్టె మంచం మీద పడుకుని ఆకాశాన్ని చూస్తూ లెక్క పెట్టిన చుక్కలు, తాతగారు చెప్పగా విన్న కథలు, ఎన్నెన్నో తీపి గుర్తులు. జగపతి రాజపురం పేరు విన్నప్పుడల్లా సిరిచందన మనసు చెప్పలేని పరవశంతో ఉవ్విల్లూరుతూ ఉంటుంది. ఆమెకు ఆ ఊరెంత ఇష్టమో అంతకంటే ఇష్టం తాతగారితో గడిపిన క్షణాలు. అందుకేనేమో అస్తమాను మైత్రితో ఆ కబుర్లే చెబుతూ ఉంటుంది. సిరి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆ విషయాలు తెలిసి తీరతాయి. స్నేహితురాళ్ళకైతే పూసగుచ్చినట్లు తెలుసు. తెలుసా అంటే ఏదో చూచాయిగా తెలియడం కాదు, బాగా నలిగి తెలిసే అంతలా ఆ విషయాలను తలుచుకోవడం, మా అందరికీ చెప్పడం అంటుంది. సిరి వెన్నంటే ఎప్పుడూ ఉండే మైత్రి. మైత్రికి సిరికి చుట్టరికం కంటే స్నేహమే ఎక్కువ. 8 ఏళ్ల క్రితం ప్రారంభమై రోజు రోజుకు చిక్కపడుతూ ప్రాణానికి ప్రాణంగా కొనసాగుతూ పటిష్టమైన స్నేహం. 8 ఏళ్ల వయసున్న వారిద్దరూ ఇప్పుడు మేజర్లనిపించుకున్న ఆ చిన్ననాటి చిలిపి కబుర్లతో యుక్త వయసు కొత్త కబుర్లు చేరాయే కానీ స్నేహంలో పంచుకోవడం ఎంత మాత్రం తగ్గలేదు. మైత్రి సిరికి మావయ్య కూతురు. సిరి తల్లి మైత్రి తండ్రి అన్నదమ్ముల పిల్లలు. 10 ఏళ్ల క్రితం సిరి చదువుతున్న స్కూల్లో 4వ తరగతిలో చేరింది మైత్రి. అప్పటి వరకు ఈ బంధుత్వం కూడా ఇద్దరికీ పెద్దగా తెలియదు. సిరి తండ్రి ఉద్యోగం చేస్తున్న చోటికే మైత్రి తండ్రి బదిలీ అవ్వడంతో బావమరిది ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకోవడం, వాళ్ళమ్మాయి చదువుతున్న స్కూల్లోనే వేయడం, అలా ప్రారంభమైంది 2 కుటుంబాల స్నేహం. కుటుంబాలతో పాటు సిరి మైత్రిల స్నేహం మాత్రం ఇంటితో పాటు బడిలో కూడా కొనసాగింది. ఇక జగపతి రాజపురం మాటకొస్తే ప్రతి ఏడు తాతగారి ఊరు వెళ్ళడం, అక్కడి కబుర్లెన్నో మోసుకురావడం, అవన్నీ మైత్రితో పంచుకోవడం సిరికి అలవాటైపోయింది. వారి మధ్య జరిగే సంభాషణల్లో జగపతి రాజపురం ప్రస్తావన లేకుండా ఏ రోజూ ఉండేది కాదు. అలా ఏళ్ల తరబడి ఎన్నెన్నో అనుభూతులను కథలుగా చెప్పుకొని పంచుకుంటూనే ఉన్నారు ఇరువురు. ఇద్దరికి ఇప్పుడు 18 ఏళ్లు నిండాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంచుమించు 10 ఏళ్ల నాటి విషయం అది. అప్పుడు సిరికి 8వ ఏడు. ఏటేటా వెళ్ళేటట్టే ఆ ఏడు కూడా సంక్రాంతి పండుగకు తాతగారింటికి ప్రయాణం అవ్వడానికి ఉత్సాహంగా తయారవుతున్నారు. అమ్మా, మనం ఊరు వెళ్ళేదెప్పుడు? రైలెప్పుడమ్మా? ఆతృతగా అడిగింది సిరి. సంక్రాంతి పండుగ టైంకి రైళ్లన్నీ చాలా రద్దీగా ఉంటాయి. అది తెలిసే 3 నెలల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అంచేతనే సిరి ఇంత ముందుగా ఆ ప్రశ్న వేసింది. 3 నెలల ముందుగానే రైలు టికెట్ రిజర్వ్ చేయిస్తే గాని స్థిమితంగా ఉండరుగా మీ నాన్నగారు. ఎప్పుడనగానో టికెట్లు కొనేశారు. మీ పరీక్షలైన మర్నాడే మన ప్రయాణం. అంచేత ప్రస్తుతానికి మీరిద్దరూ పరీక్షల మీద శ్రద్ధ పెట్టండి. వచ్చే ఆదివారం నాన్నగారితో బజారు వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోవచ్చు అని అనునయంగా అంది శ్యామల. ఉత్సాహంగా గంతులు వేశారు పిల్లలు. రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రయాణం రోజు రానే వచ్చింది. తాతగారికి చూపించవలసిన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుకుంది సిరి. సరిగ్గా 17:45 గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరనుంది. ప్లాట్ఫారం 1లోకి రానున్న గోదావరి కోసం ప్రయాణికులంతా వేచి చూస్తున్నారు. అసలే పండుగ రోజులు రానున్నవి కనుక స్టేషన్ అంతా రద్దీగా ఉంది. దానికి తోడు ఎవరైనా ముఖ్యులో రాజకీయ నాయకులో ప్రయాణిస్తున్నారు కాబోలు. ఉన్న రద్దీకి తోడు ఆ రోజు స్టేషన్ అంతా పోలీసులతోనూ రైల్వే సెక్యూరిటీ సిబ్బందితోనూ
మరింత హడావుడిగా ఉంది. అంతలో ఒక ప్రకటన వినిపించింది. దయచేసి వినండి. సెక్యూరిటీ కారణాల వల్ల ప్లాట్ఫారం 1కి రావాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 3కు వచ్చును. టింగ్ టాంగ్ అంటూ మైకులో 3 భాషల్లోనూ వినిపించారు రైల్వే సిబ్బంది. అప్పుడే పుట్టిన అయోమయం వల్ల ప్రయాణికులంతా హడావుడి పడసాగారు. బరువులతో పరుగులు తీయసాగారు. రైలొచ్చేలోపు ప్లాట్ఫామ్ 3 చేరడానికి ప్రయాణికులంతా అష్టకష్టాలు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకే అత్యంత ప్రతిష్టాత్మకమైన రైళ్లలో గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి. అందుకనే ఎప్పుడూ గోదావరి మొదటి ప్లాట్ఫామ్ నుండే బయలుదేరడం పరిపాటి. కానీ ఆనాటి ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ 3లోకి రానున్నదని చెప్పారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 4 అడుగులు ముందుకేసి రైలు వస్తుందేమోనని కళ్ళు చూడగలిగినంత దూరాన్ని చూసి ఇంకా రావట్లేదని నిరాశగా మళ్ళీ అడుగులు వెనక్కి వేస్తున్నాడు సిద్ధు. పెట్టి మీద కూర్చొని చుట్టూ చూస్తోంది సిరిచందన. ఇక అంతలో ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్ పైన చిన్నగా ఆరంభమైన ఘర్షణకు అందరూ ఆకర్షితులయ్యారు. చెన్నై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 నుండి కదలడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే ప్రయాణికులంతా ఎక్కేసి వారి వారి సీట్లలో స్థిరపడిపోయారు. ఇంకా రైలు ఎక్కని ఒక కుటుంబంపై పడ్డాయి సిరిచందన కళ్ళు. ఆ కుటుంబ సభ్యుల మధ్యనే చిన్న వాగ్వివాదం లాంటిది జరుగుతోంది. యుక్త వయసు వచ్చిన 2 అమ్మాయిలను బ్రతిమలాడుతున్నట్టుగా ఆ సంఘటన చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ప్లాట్ఫామ్ 2 పై నిలబడి ఉన్న రాజారాం దంపతులు వారిద్దరి అమ్మాయిల చేతులను పట్టుకుని ఆర్తిగా బ్రతిమలాడుతున్నారు. అది చూస్తే హృదయం ద్రవ్యమైపోయింది. కానీ అక్కడే వారి ప్రక్కనే దృఢమైన శరీర సౌష్ఠవం కలిగిన యూనిఫామ్ ధరించిన 4 వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. చూడడానికి మాత్రం వారు రాజకీయ నాయకుల సెక్యూరిటీ గార్డుల్లాగా అనిపించారు. కానీ కాకికి భిన్నంగా వారందరూ కాషాయ వర్ణం కుర్తా, తెల్లటి పైజామా ధరించి ఉన్నారు. దానివల్లనే వారు రాజకీయాలకు సంబంధించిన వారు కాదని తేలిపోయింది. ఇకపోతే అమ్మా, నా మాట వినమ్మా. కనీసం చదువు పూర్తి చేసిన తర్వాత నీకిష్టమైన మార్గాన్ని ఎంచుకోమ్మా. ఇప్పటికీ మా మాట వినండి. ఇలా అర్ధాంతరంగా వెళ్ళకండమ్మా. మీ గురించి ఎన్ని కలలు కన్నామో మీకు తెలీదా? గొప్ప చదువులు చదువుకొని మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్నాము. కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే స్థాయికి కూడా రాకుండా ఇలా చదువు కూడా వదిలేసి అర్ధాంతరంగా వెళ్ళడం మీకు భావ్యమేనా? మీ నాన్నగారికి చదువంటే ఎంత మక్కువో మీకు తెలియంది కాదు. అన్నీ తెలిసి కూడా మీరిలా చేయడం మీకు మంచిది కాదు కదా. పమిటి చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ శివాని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతోంది సీతాలక్ష్మి. నీకు చాలాసార్లు చెప్పడమైంది. మా మాయలో పడిపోయిన నువ్వు నీ జీవితంతో పాటు నీ చెల్లి జీవితం కూడా నాశనం చేస్తున్నావు. చేతులు కాలాక ఆకులు పట్టుకునేందుకు ఆస్కారం కూడా లేని మాయకూపంలోకి వెళ్ళిపోతున్నారు. మీరెంచుకున్న ఈ మార్గం మిమ్మల్ని సన్మార్గంలో పెడుతుందని అనుకోవడం కేవలం అపోహ. అదలా ఉంచి ఇదే మార్గం కావాలనుకున్నా చదువు పూర్తి చేశాక అందులో నడవడానికి మేమెన్నడూ అడ్డు చెప్పం. ముందు మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి కనీసం ఒక పట్టాను అందుకోవాలి కదా. తల్లిదండ్రుల కంటే మీ క్షేమం కోరేవారు వేరెవరూ ఉండరు. మా మాట వినండమ్మా అని బుజ్జగిస్తూనే హెచ్చరించాడు రాజారాం. నాన్న, మీరు నాకు హితవు చెబుతున్నా అనుకుంటున్నారు. కానీ నేను అన్నీ ఆలోచించిన తర్వాతే మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇక వెనుతిరిగే ప్రసక్తే లేదు. నేనెంచుకున్న ఈ మార్గం మా ఉన్నతికే దారి తీస్తుందన్న నమ్మకం మాకుంది. మీకు ఆ నమ్మకం లేకపోతే మేం చేయగలిగింది లేదు. కాఠిన్యంగా మాట్లాడుతూ ఉంది తల్లి చేతులను తన చేతుల నుంచి విదిలించుకుంటూ శివాని. శివాని పక్కనే నిలబడిన బావిలోని కొంచెం బెరుకు, మరి కొంచెం అస్థిరత్వాన్ని కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కానీ తన తరపున కూడా అక్కే చెప్పింది కనుక ఇక తనకు మాట్లాడడానికి ఏమీ లేదన్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయింది. యూనిఫామ్ ధరించిన ఆ 4 పదే పదే చూస్తోంది.
ఏదో నిర్బంధం ఆమెను కట్టిపడేస్తోందని ఆమె కళ్ళే చెబుతున్నాయి. అయినా సరే తండ్రి మాటలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, అలాగే గౌరవించడమూ లేదు. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మద్రాసు రైలు ఎక్కేశారు. తామెంచుకున్న మార్గమంటూ ఆశ్రమవాసినికి తరలిపోయారు శివాని, భవానీలు. కదిలిపోతున్న రైల్లో తమ నోములు పంటలైన పిల్లలిద్దరూ వెళ్ళిపోతుండగా ఏమీ చేయలేక ప్లాట్ఫామ్ 2 పై నిస్సహాయంగా నిలబడిపోయారు రాజారాం దంపతులు. స్టేషన్ నుంచి బయలుదేరిన చెన్నై ఎక్స్ప్రెస్ ఇంకా వేగం పుంజుకోలేదు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే కదులుతుంది రైలు. వేగం పుంజుకుంటున్న రైల్లోంచి సరిగ్గా అదే సమయానికి పక్క కంపార్ట్మెంట్లో నుంచి 12 ఏళ్ల అమ్మాయి ప్లాట్ఫామ్ 2 మీదకు దూకింది. ధబాల్న పడడంతో అప్రయత్నంగా అమ్మా అని కేక వేసింది. ఆ వేగానికి విసిరినట్టు పడడం వల్ల ఆమె మోకాళ్ళు చెక్కుకుపోయి రక్తం చిందుతున్నాం. అంత చిన్నపిల్ల ఏడవమో బెదిరిపోవడమో చేయకుండా మరేదో ఆలోచనలో ఉండిపోయింది. తెలియని భయంతో కంగారు పడుతోంది. ఆమె కళ్ళలోకి చూసిన ప్రతివారికి అర్థమైంది. షర్మిల, షర్మిల అంటూ రైల్లో నుంచి వినిపిస్తున్న పిలుపుకి భయంతో వణికిపోతూ నలుపక్కల బెరుకుగా చూడసాగింది ఆ అమ్మాయి. ఇంత చిన్న పిల్లైనా తగిలిన గాయాలను లెక్క చేయకుండా మరేదో విషయమై దృష్టి సారించినట్టు ఆమెకు సహాయపడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రహించారు. ఆమె ఏదో ఆపదలో ఉన్నట్టు ఆ కంగారు స్పష్టంగా తెలుపుతోంది. కదిలిపోతున్న రైలునే తీక్షణంగా చూస్తోంది. ఇంకా ఏదో వెతుకుతున్నట్టు ప్లాట్ఫామ్ ఇరువైపులా మరోసారి వేగంగా తిరిగాయి ఆమె కళ్ళు. ఎవరికోసమో అన్నట్టు చురుగ్గా వెతికాయి ఆ కళ్ళు. తాను ఊహించిన వారెవ్వరూ లేనట్టు నిర్ధారించుకొని నిశ్చంతగా బలమైన ఊపిరి తీసుకుంది. అప్పటికే అక్కడికి చేరిన జనం షర్మిల కాలికి తగిలిన గాయానికి మందు రాసి కట్టుకట్టే ప్రయత్నం చేస్తూ సహాయపడ్డారు. ఆ చిన్నారి పరిస్థితి అక్కడున్న వారిలో అర్థమైన వారు ఇద్దరే. వారికే ఆ చిన్నారి ఉన్న ప్రమాదకర స్థితి గురించి అవగాహన కలిగింది. ఆ ఇరువురు రాజారాం, సీతాలక్ష్మి దంపతులు. ఆమెను చూసి వారికి కొద్దిపాటి గర్వం కూడా కలిగింది. ఆమె పరిస్థితిని తీసుకున్న నిర్ణయాన్ని ఇట్టే కట్టిపెట్టేశాయి. చిన్నపిల్లైనా ఆమె తీసుకున్న నిర్ణయానికి మనసులోనే అభినందనలు తెలుపుకున్నాడు రాజారాం. కంటతడిని ఒత్తుకుంటూ తమ పిల్లలు చేయలేని సాహసం ఆ అమ్మాయి చేసిందని ఆనందించింది శ్యామల. ఇంకా ప్రమాదం ఆ పిల్ల చుట్టూ పొంచిలేదు కదా అని ఆశ్వాసన చెందడానికి చుట్టూ చూశారు రాజారాం దంపతులు. వెళ్ళిపోతున్న రైల్లో ఆ యూనిఫామ్ వేసుకున్న వారు కనిపించారు. మనసులోనే హమ్మయ్య అనుకున్నారు. ఇక కదిలిపోతున్న రైల్లోంచి ఆక్రోశంగా చూశారు యూనిఫామ్ ధరించిన వారు. వారి ముఖాల్లో విషాదం స్పష్టంగా కనిపించింది. షర్మిలను తీసుకెళ్లడంలో విఫలమైనందుకే వారి ఆగ్రహం అని వారిని చూసి అర్థమయ్యి విషయం తను ఊహించిందేనని మరొకసారి నిర్ధారించుకున్నాడు రాజారాం. ప్లాట్ఫామ్ 3 నుంచి ఈ సన్నివేశాన్ని చూస్తున్న జనం ఆ సంఘటనను చూస్తున్నంతసేపు వారి ప్రయాణం గురించి మరచిపోయారు. అలా చూస్తున్న వారిలో సిరిచందన కూడా ఉంది. ఈ సంఘటన సిరి మనసులో బలంగా నిలిచిపోయింది. చిన్నారి సిరిని కదిలించి వేసిన ఆ సంఘటన ఆమె మనసులో ఒక చెరగని ముద్రని వేసింది. చూడకూడనిది చూసినట్టు ఆమె మనసు వికలమైంది. జరిగినదేమిటో తెలియకపోయినా భయంకపికాతురాలైంది. రైల్లో వెళ్ళిపోయిన యూనిఫామ్ దుస్తుల్లో ఉన్న వ్యక్తుల రూపాయిలు ఆమె మనస్సులో నాటుకుపోయాయి. వారి కర్కశ రూపమే పదే పదే కళ్ళల్లో కనిపించింది. సిరి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. విశాఖపట్టణంకు వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ 3వ నంబర్ ప్లాట్ఫామ్పై వచ్చుచున్నది అని మళ్ళీ వినిపించిన సూచనతో సిరి మళ్ళీ వాస్తవానికి వచ్చింది. ప్లాట్ఫామ్ 3పై గోదావరి వచ్చి ఆగింది. సంఘటనను అంతలోనే మర్చిపోయి తమ తమ వాస్తవాల్లోకి వచ్చిన జనమంతా తమ వస్తువులను అందుకొని కోచుల్లోకి ఎక్కసాగారు. ఆ బెర్త్ కింద నా పెట్టుందా?
ఇక్కడ నా బ్యాగు పెట్టాను అంటూ వారి వారి సూట్ కేసులను సర్దుకొని సీట్లలో సెటిల్ అయ్యారు. వారి వారి దైనందిత జీవితాల్లోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితం జరిగినదంతా అంతలోనే మర్చిపోయారు అందరూ. ఊరు పేరేదో తెలియని స్టేషన్లో రైలు ఆగింది. రైలు దిగిన నాన్న ఇంకా ఎక్కకపోయేసరికి కళ్ళు కొలవగలిగినంత దూరాన్ని కిటికీలో నుంచి చూస్తూ కొలవసాగింది సిరి. నాన్న జాడ తెలియలేదు. సిరి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఇక అన్ని స్టేషన్లకు మళ్ళీ రైలు ఇక్కడ కూడా 2 నిమిషాలు ఆగుతుందేమో, అంతే మరి. కొద్దిసేపట్లో రైలు కదిలిపోయింది. తలుచుకునే కొద్దీ సిరి భయం రెట్టింపయ్యింది. ఎదురుకుండా ప్రశాంతంగా కూర్చున్న అమ్మ ముఖంలోకి చూసింది. అమ్మ ముఖం ఎంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఉంది. అమ్మను అలా చూసిన సిరి ఆందోళన మాత్రం తగ్గలేదు. కిటికీ బయట లోపలికి పదే పదే ఆదుర్దాగా చూస్తూ కలవరపడింది. అమ్మను అడిగితే విసుక్కుంటుందని భయం, అడగకపోతే నాన్నగారి గురించి ఆందోళన పెరిగిపోవడం. ఆ చిన్న మనసు ఆ క్షణాన ఎంతగానో నలిగిపోయింది. ఇంకా ఉండబట్టలేకపోయింది. అమ్మా, నాన్న ఇంకా రాలేదు. రైలు కదిలిపోతుందేమో, 2 నిమిషాలే ఆగుతుందేమో. నాన్న ఎంత దూరం వెళ్లారో ఏంటో. కిటికీలో నుంచి ఎంత చూసినా కనిపించట్లేదు. పోనీ ఈ భోగి గుమ్మం దాకా వెళ్ళి చూసిరానా? కన్నీళ్లు గిర్రున తిరిగాయి. అమ్మను అడిగింది. నాన్నగారు వచ్చేస్తారు, నువ్వెక్కడికి వెళ్ళకు. అలా గుమ్మం దగ్గర నుంచోవడం ప్రమాదకరం. రైలు కదిలితే ప్రమాదం అంది సుశీల. అమ్మ చెప్పిన ఆ మాట సంతృప్తికరంగా అనిపించలేదు. కంగారు తగ్గలేదు. 2 నిమిషాల సైం అయిపోయింది. ఆ మజిలీ ముగిసింది. బయలుదేరుతున్నట్టుగా కూత వినిపించింది. కూస్తూనే చుక్ 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 అంటూ ప్రయాణం పునఃప్రారంభం అవ్వడమేంటి? వేగం కూడా వేగంగానే లంఘించుకుంది. అమ్మ వంక మరోసారి బేలగా చూసింది సిరి. ఎక్కడో ఎక్కి ఉంటారు, వచ్చేస్తారులే. అంతే నిశ్చింతగా వచ్చింది సమాధానం. నిర్మలంగా అమ్మ చెప్పిన ఆ మాట సిరికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించలేదు. రైలు వేగంతో పోటీ పడుతూ తన గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఆ సవ్వడి కూడా తన చెవులకి స్పష్టంగా వినిపిస్తోంది. కానీ ఆ 2 చెప్పులతో తమకెలాంటి సంబంధం లేదన్నట్టు సుశీల మాత్రం ప్రక్కనున్న ప్రయాణికురాలతో మాట్లాడుతోంది. ఇక సిరి పక్కనే కూర్చున్న సిద్ధు ఎంతో హాయిగా కిటికీలోంచి వెనక్కి వెళ్ళిపోతున్న చెట్టు చామల్ని, దాటిపోతున్న కోట్లని, అమ్మకాలు చేసుకుంటున్న వ్యాపారుల్ని చూస్తూ దివ్యానందం పొందుతున్నాడు. సిద్ధు ఆనందాన్ని చూసిన సిరి బాధ ఇప్పుడు కోపంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ని మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.